శ్రీ రామకృష్ణ సేవా సమాజం పుడిపట్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. సర్వదేవదేవి స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. ధవళవసనవేష మూర్తకారుణ్యదేహ సురనరమునివంద్య రామకృష్ణార్చితాద్యా సకల గుణయుతానువేష్టితాంగాం సలజ్జాం జనన మరణ భాగీ శారదా పాతు దివ్యాం. జనన మరణ భాగీ శారదా పాతు దివ్యాం. అందరికీ నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్నటువంటి శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక కార్యక్రమంలో మనము 39వ ఎపిసోడ్లోకి ప్రవేశించబోతున్నాం. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. ఏమిటి? హృద్గ్రంథిభేదకం అహేతుకృపైకలభ్యం జన్మాంతరోపచిత పుణ్యచయైర్దురాపం సంక్షోభకం తనురుహాం క్షుదిరామసూనోర్హస్తాభిమర్శన మనుస్మరహే మనీషే. సంక్షోభకం తనురుహాం క్షుదిరామసూనోర్హస్తాభిమర్శన మనుస్మరహే మనీషే. క్షుదిరామసుతుడి దివ్యస్పర్శ జీవుల హృదయ గ్రంథిని ఛేదిస్తుంది. భక్తుల తనువును మనస్సును తీవ్రంగా కలచివేసి సమూలంగా మార్చేస్తుంది. అది అనేక పూర్వజన్మల ఫలంగా లభించేది కాదు, అతని అహేతుక కృప వల్లనే సాధ్యమవుతుంది. ఓ బుద్ధిజీవి, అట్టి దివ్య కరస్పర్శ నిరంతరము చింతించవయ్యా. ఎంత అద్భుతం అండి! నిజమే కదా. ఎన్ని చదువుకుంటాం మనము రామకృష్ణుల వారి జీవిత చరిత్రలో. ఆ స్పర్శ ఎలా మార్చేస్తుంది మనుషుల్ని అనేటువంటిది. వివేకానంద స్వామి మీద, రామకృష్ణుల వారి మీద సోమి బుధానంద మీరు చాలా మహాత్ములు, ఎన్నో పుస్తకాలు రాశారు. ఈయన రాసినటువంటి రామకృష్ణాస్ నరేన్స్ రామకృష్ణ అనేటువంటి ఒక చిన్న పుస్తకం మీద స్వామి సర్వప్రియానంద గారు ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. అందులో చెప్తారు, ఈ నరేను ఆ స్పర్శ గురించి అంత అద్భుతంగా ఈయన వ్యాఖ్యానిస్తారు. ఏ స్పర్శ? కాశీపూర్లో ఆయనను అలాగే చూస్తూ తనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని మొత్తము సరఫరా ఇచ్చేస్తాడు. ఒక మనిషికి ఇట్లాగా మనం ఒక పువ్వు ఇచ్చినట్లుగా ఇచ్చేస్తాడు ఆధ్యాత్మిక శక్తిని. తర్వాత ఏడుస్తారు కదా గురుదేవులు, నేను బికారిని అయిపోయాను అని. అట్లాగా మొట్టమొదట స్పర్శించినప్పుడు, రెండోసారి స్పర్శించినప్పుడు ప్రపంచం మొత్తము దివ్య తేజోమయంగా గిర్రును తిరిగిపోతుంది కదా వివేకానంద స్వామికి. ఓయమ్మ, ఇంకా ఎంతమందికి ఎన్ని రకాలైన అనుభవాలను ఇచ్చిందో, ఆధ్యాత్మికంగా వారిని అత్యున్నత స్థాయిలో నిలిపిందండి. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదు. గోలాప్మ అందరినీ కోల్పోయి ఏడుపు దుఃఖాలతో వెళ్తే గురుదేవులు ఆ తల్లి అలా స్పృశించారు తల పట్టుకొని. అప్పటి వరకు ఏడుపు దుఃఖాలతో తల్లడిల్లిపోతున్న ఆమె, ఏంది వీళ్ళ కోసం అంత ఏడవడము, భగవంతుడి కోసం ఏడవడం ఎంత ఉత్తమమైన పని. చిన్నప్పుడు బొమ్మలు తాడుకున్నా, ఇప్పుడు రక్తమాంసాలు ఉన్న బొమ్మలు కదా ఇవన్నీ, అంతే కదా అనుకునేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అత్యున్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళిపోతుంది గురుదేవుల యొక్క స్పర్శ. అబ్బా పానీహట్టి మహోత్సవంలో ఒక మహాత్ముడు వస్తాడండి, పాదాల మీద పడిపోయి కన్నీళ్లతో అభిషేకం చేస్తాడు. కాళ్ళని ఆయన్ని స్పృశిస్తాడు పాదాలతో. అక్కడ ఏమి అద్భుతంగా వర్ణిస్తారంటే, భక్తిలో ఊరిపోయినటువంటి అతని నైజము అందరూ గౌరవించి నమస్కరించేటట్లు చేస్తుంది. చివరి రోజుల్లో అంత అపూర్వమైనటువంటి సాధకుడుగా మిగిలిపోతాడు. ఎంత గొప్ప విషయమో! ప్రతిదీ చాలా ఉన్నాయండి చెప్పుకుంటే. ఆ విధంగా గురుదేవుల యొక్క స్పర్శ, గురుదేవుల యొక్క చూపు,
గురుదేవుల యొక్క సాన్నిధ్య మాత్రం చేతనే ఎందరెందరో తరించిపోయారు. ఇప్పటికీ కూడా మనకి ఆ స్పర్శ స్పర్శ లభించడం అంటే భౌతికంగా తాకడమే కాదు కదా, ఆయన యొక్క భావనని, ఆయన యొక్క సమస్తమైన లీలలు, గుణాలు, ఆ నామము ఏదైనా కావచ్చు, ఆయన్ని మనం పట్టుకుంటే ఆయన స్పర్శ మనకు దొరికినట్లే. అయితే ఇదంతా నువ్వు పెద్ద గొప్పగా ఎన్నో జన్మల పుణ్యంగా అనుకోవద్దు వెర్రివాడా. ఆయన యొక్క అహేతుక కృప వలన మాత్రమే అది లభిస్తుంది జీవులకి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో, 203 శ్లోకంలో. ఇప్పుడు మనం 204 వెళ్తున్నాం. అంతర్ముఖస్య పిహితాక్షి సరోరుహస్య స్మేరాననస్య విహితాంజలి బంధనస్య స్కందాధిరోపిత కటీవసనాంచలస్య శ్రీమూర్తిమా కలయ చంద్రమణీసుతస్య స్కందాధిరోపిత కటీవసనాంచలస్య శ్రీమూర్తిమా కలయ చంద్రమణీసుతస్య. ఇక్కడ గురుదేవుల యొక్క దివ్యమైనటువంటి ఆ రూపాన్ని వర్ణిస్తున్నారు. అంతర్ముఖము, ముకుళించినటువంటి నేత్ర సరోజయుగము, దరహాసవదనము, అంజలి ఘటించినటువంటి కరయుగము, భుజాన్ని అలంకరించిన ధోవతి చెంగు, చంద్రమణి సుతుడైన అదిగొదిగో ఆ శ్రీమూర్తిని చూడవే, ధ్యానించు అని చెప్తున్నారు. నాయాంతి సంయమధన అపి యస్య వర్త్మ ముహ్యంతి పండితవర అపి యన్మహిమ్ని వాంఛంతి ముక్త పురుష అపి యత్ కటాక్షం తం నిస్తులా అతిశయమర్చయ రామకృష్ణం వాంఛంతి ముక్త పురుషాపి యత్ కటాక్షం తం నిస్తులాతిశయమర్చయ రామకృష్ణం. ఎవరి యొక్క జితేంద్రియత్వాన్ని శ్రేష్ఠులు సైతం పొందలేరో, ఎవని మహిమ పండితులను సైతం మోహింపజేస్తుందో, ఎవని కటాక్షాన్ని ముక్త పురుషులు కూడా కోరుకుంటారో అట్టి సాటి లేని మహనీయుడైన రామకృష్ణుని అర్చించాలి. మొత్తం అంతా చరిత్ర వచ్చేసింది చూడండి. పండితులు ఎంతమంది, వైష్ణవచరణ్ పండితుడు, భగవాన్ దాస్ బాబాజీ, శశిధర తర్క చూడమని వీళ్ళందరినీ మోహింపజేసింది ఆయన యొక్క దివ్యత్వము, ఆయన యొక్క భగవత్ సాక్షాత్కార ప్రగాఢ కాంక్ష. అందరిని ఎలా మార్చేశాడు తండ్రి, ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తాయి. మాయాభ్రలంగ్రి శిరసం తపసాం నికేతం షడ్భిః స్మరాది రిపుభిః సుతరా మదృశ్యం సంసార తప్త శరణం బహుతీర్థమూలం ప్రౌఢం హిమాలయమివాశ్రయ రామకృష్ణం. సంసార తప్త శరణం బహుతీర్థమూలం ప్రౌఢం హిమాలయమివాశ్రయ రామకృష్ణం. మాయా మేఘాలను సైతం లంఘించగలిగినటువంటి సమున్నత శిరస్సుతో అరిషడ్వర్గాలు చొరలేని తపస్సులకు నివాస స్థానమై సంసార దుఃఖంతో తపించే వారికి చల్లని ఆశ్రయమై అనేక పుణ్య నదులకు మూలమైనటువంటి సమున్నతమైన హిమాలయాల వంటి రామకృష్ణుల్ని ఆశ్రయించి ఎంత అద్భుతంగా ఉందండి. అరిషడ్వర్గాలు చొరలేవంట. కామ క్రోధ మద లోభ మాత్సర్యాలు ఇవన్నీ కూడా అక్కడికి అస్సలు పోలేవు. సంసార దుఃఖాలతో తపించే వారికి చల్లని ఆశ్రయము తండ్రి. ఈ శారదమ్మ తల్లి కూడా కోరుకున్నది ఇదే. ఏమిటి, అక్కడ గురుదేవుల నిర్యాణం తర్వాత శిష్యులందరూ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. ఉండడానికి స్థలం లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. అక్కడ గయాక్షేత్రానికి వెళ్తే అక్కడ బౌద్ధ సన్యాసులకి ఎంత గొప్పగా ఉందో అన్ని సౌకర్యాలు. అయ్యో అయ్యో స్వామి, నా బిడ్డలు ఏమిటి ఇలాంటి స్థితిలో ఉన్నారు, ఇదేనా, ఇంతేనా, నువ్వు వచ్చావు వెళ్ళిపోయావు, నీ పాదాలను ఆశ్రయించి అన్నీ వదిలేసి వచ్చారే ఈ పిల్లలు, ఈ బిడ్డలు తండ్రి, వీళ్ళకి ఏ లోటు లేకుండా చూడు, వీళ్ళందరూ సంఘటితంగా ఒక చోట ఉండాలి ఒక సంస్థలాగా. మీరు నేర్పించినటువంటి ఉపదేశించినటువంటి సిద్ధాంతాలు, ఈ వాక్యాలు, ఇవన్నీ ఆశయాలు, ఇవన్నీ కూడా వాళ్ళు అందరికీ ఉపదేశం చేయాలి. అందరూ కలిసికట్టుగా సాధన చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ వస్తుంది చూడండి ఈ పాయింట్. సంసారంలో వేగిపోయి బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో, క్లేశాలతో ఉండేటువంటి జనులున్నారే, వాళ్ళందరూ ఇదిగో ఎక్కడికొచ్చి రామకృష్ణ మఠాలకు వచ్చి ఆ దుఃఖాలు మర్చిపోయి శాశ్వత ఆనందప్రదమైనటువంటి భగవంతుడి యొక్క ఎరుక, జ్ఞానము వాటిలో పండిపోయి నేర్చుకొని అనుభూతి చెంది అనుభవానికి తెచ్చుకొని స్వామి తండ్రి వాళ్ళు
ఎనలేని శాంతి ఆనందాలతో ఓలలాడాలి. ఇది అమ్మ ప్రార్థన. అమ్మ ప్రార్థన అబ్బా నెరవేరిపోయింది. అమ్మ ప్రార్థన, జగజ్జనని ఆ తల్లి. ఇది సంసార తాపంతో అల్లాడిపోయేవాళ్ళు ఇక్కడికి వచ్చి సేద తీరాలి అని కోరుకుంది ఆ తల్లి. అలాగా తర్వాత ఉచ్చై ప్రహస్య కరపద్మయుగం ప్రతాడ్య నృత్యంతమంబరతలం పరికంపయంతం మంజు ప్రగేయ కఠినోపలమార్ద్రయంతమానందతుందిలం అనుస్మర రామకృష్ణం. మంజు ప్రగేయ కఠినోపలమార్ద్రయంతమానందతుందిలం అనుస్మర రామకృష్ణం. గగనతలం ప్రతిధ్వనించేలా బిగ్గరగా నవ్వుతూ కరపద్మయుగముతో చప్పట్లు చరుస్తూ ఆనంద నృత్యం చేస్తూ ఒక్కొక్కసారి కఠిన శిలలు సైతం ద్రవించేలా ఆర్తితో గానం చేసే రామకృష్ణుణ్ణి నిరంతరం స్మరించు. ఇది 207వ శ్లోకం. ఏమి అద్భుతం అండి! గురుదేవుల యొక్క పరమ ప్రేమపూరితమైన భగవంతుడే నిండిపోయినటువంటి మానసము, హృదయము, జీవితము అన్నీ కూడా ఇక్కడ ప్రతిఫలిస్తున్నాయి, ప్రతిధ్వనిస్తున్నాయి, ప్రతిబింబిస్తున్నాయి. చూడండి, ఆ ఆనంద పారవస్యంతో ఆయన పాట పాడేటప్పుడు చేస్తాడు నృత్యము. నాయన ఆ నృత్యాన్ని శారదానంద స్వామి ఒక చోట అపురూపంగా వర్ణిస్తారు. అదేంటో చూద్దాం. శారదానంద స్వామి విజ్ఞానానంద స్వామితో కలిసి మణిమల్లిక్ ఇంటికి వెళ్ళారంట. వెళితే ఏమైంది? అద్భుతంగా వర్ణిస్తారు చూడండి. ప్రతి ద్వారం ముందు క్రిక్కిరిసి జనం నిలబడి ఉన్నారు. ఆ హాలు బయట లోపల గుంపులు గుంపులుగా ఉన్నారు జనం. వారిని తోసుకొని లోపలికి వెళ్ళడం దాదాపు అసాధ్యమే. ప్రతి ఒక్కరూ మెడలు చాచి కళ్ళార్పకుండా లోపలికి తొంగి చూస్తున్నారు. పక్కన ఎవరున్నారో ఎవరు లేరో గమనించే స్థితిలో ఎవరు లేరు. ముందు వాకిలి గుండా లోపలికి వెళ్ళడం అసాధ్యం కనుక మేము అలా తిరిగి పశ్చిమ వైపు కప్పును దాటి ఉత్తరం వైపు వాకిలి వద్దకు చేరుకున్నాం. ఏదో విధంగా మెడలు చాచి లోపలికి చూడగలిగాం. అద్భుత దృశ్యం. పరమానందం అక్కడ పరవళ్ళు తొక్కుతూ ఉన్నది. కీర్తన ఆనందంలో అందరూ తన్మయావస్థలో ఉన్నారు. కొందరు నవ్వుతున్నారు, కొందరు విలపిస్తున్నారు, మరికొందరు నృత్యం చేస్తున్నారు. తమను అదుపులో ఉంచుకోలేక పలువురు అప్పుడప్పుడు నేలపై దభీమని పడిపోతున్నారు. భావోద్వేగంలో వారు ఉన్మత్తులాగా ప్రవర్తిస్తున్నారు. ఆ భగవదోన్మత్త జనానీకం మధ్య శ్రీరామకృష్ణులు లైకు తగినట్లు నృత్యం చేస్తున్నారు. నృత్యం చేస్తూ ఆయన ముందుకు అడుగులు వేస్తూ ఉంటే సమ్మోహితులైన భక్తులు ఆయన ధారాళంగా కదలడానికి దారి ఇస్తున్నారు. శ్రీరామకృష్ణుల ప్రతి అవయవంలోనూ అసాధారణ కోమలత్వం, మాధుర్యం, సింహ బలం కానవస్తోంది. అద్భుత నృత్యం. ఆ నృత్యంలో ఎలాంటి కృత్రిమత్వము, అసహజ హావభావాలు, విన్యాసాలు లేవు. అదుపు తప్పడం కూడా కానరాలేదు. మరోవైపు అనుగ్రహం, పరమానందం వెదజల్లుతున్న అంగ భంగిమలు. అంతరంగంలో శ్రీరామకృష్ణులు అనుభవిస్తున్న పరమానందానికి బాహ్య అభివ్యక్తీకరణే ఆ నృత్యం. ఎంత అద్భుతమో అండి! చూడండి, వీళ్ళందరినీ అలాంటి స్థితిలో ఉన్నారు కదా అక్కడ ఉన్నటువంటి జనము. వాళ్ళ ఛాతీలను స్పృశించి వారిని మామూలు స్థితికి తీసుకొస్తున్నారంట. ఒకవైపు ఈయన ఇలాగ ఉంటూనే ఇక్కడ ఇంకా మనము ధ్యానించుకోవలసినటువంటి కొన్ని వాక్యాలు వస్తున్నాయి చూడండి. ఆయనలో నుండి ఉత్పన్నమయ్యే దేదీప్యమానమైన దివ్యానంద ప్రవాహం అన్ని వైపులా పరివ్యాపిస్తూ భక్తులు భగవంతుణ్ణి ముఖాముఖి చూసేలా చేస్తున్నది. ఏం వాక్యమండి! ఆయనలో నుండి ఉత్పన్నమయ్యే దేదీప్యమానమైన దివ్యానంద ప్రవాహం అన్ని వైపులా పరివ్యాపిస్తూ భక్తులు భగవంతుణ్ణి ముఖాముఖి చూసేలా చేస్తూ ఉన్నది. మందకోడి భక్తులలో ఆ దివ్యానందం ఆధ్యాత్మిక భావోద్వేగాన్ని తీవ్రతరం చేస్తూ ఉన్నది. సోమరిపోతుల మనస్సులను ఉత్సాహంతో ఆధ్యాత్మిక జగత్తు వైపుకు ఉరకలు వేయిస్తూ ఉన్నది. సంసారం పట్ల పరమ అనురక్తి గల వ్యక్తులలో తాత్కాలికంగా ఆ అనురక్తిని పూర్తిగా మటుమాయం చేస్తూ ఉన్నది. ఆయనలో వెల్లువై ప్రవహించే దివ్య భావోద్వేగం అందరినీ ముంచెత్తి వేస్తూ ఉన్నది. ఆయన పావనత్వంతో వికసించిన వారి మనస్సులు తెలియరాని ఉన్నత ఆధ్యాత్మిక భూమిని అధిరోహించాయి.
అబ్బా, ఎంత అద్భుతంగా వర్ణించారో శారదానంద స్వామి గురుదేవుల యొక్క ఆ సంకీర్తన సమయంలో వారి భక్తి పారవస్యాన్ని చూడండి. ఇక్కడ ఇది ఎక్కడొస్తుందంటే మీకు శ్రీరామకృష్ణ పరమహంస సమగ్ర సప్రామాణిక జీవిత గాథ 2వ భాగంలో 284-85 పేజీల్లో వస్తుందండి. పులకించిపోతాం ఇది చదువుకుతే మనం కదా, ఎంత అద్భుతంగా ఉంది. అలాగే ఈ దివ్యమైనటువంటి నృత్య పారవస్య భావాన్ని ఇంకొక చోట ఇంకా అపురూపంగా వర్ణిస్తారండి శారదానంద స్వామి. అది ఎక్కడొస్తుంది అంటే 457వ పేజీ. ఇది అంటే 2వ భాగంలోనే పానీహటి మహోత్సవం 457. ఇక్కడ చూడండి, గురుదేవులు అప్పుడప్పుడే గొంతు క్యాన్సర్ మొదలవుతూ ఉంది. డాక్టర్లు చెప్తారు ఎక్కువ భావోద్వేగానికి లోను కాకూడదు, ఎక్కువ పాడకూడదు, బయట తిరగకూడదు, ఇవన్నీ చెప్పారు. కానీ ఆయనకి ఇదిగో అక్కడ జరుగుతున్నటువంటి పానీహటి అటుకుల మహోత్సవానికి వెళ్ళాలి అని శిష్యులందరినీ కూడా తయారు చేస్తారు. అక్కడ చాలాసార్లు నేను పోయాయినయ్యా, కానీ అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుంది కదా, చాలా రోజులైంది వెళ్ళి మనం వెళదాము, అక్కడ పరమానందం పొంగి పొరలుతుంది. వాస్తవానికి అది హరినామం సరఫరా చేసే అంగడి అక్కడ ఆ రోజు తెరిచి ఉంటుంది. మీ యంగ్ బెంగాల్ అటువంటిది అన్నాడు, చూసి ఉండదు, పోయి చూద్దాం రండి అని బయలుదేరుతారండి. జ్యేష్ఠమాస శుక్లపక్ష త్రయోదశి పానీహట్టి మహోత్సవ దినం 9 గంటలకు ఉదయం దాదాపు 25 మంది భక్తులు 2 పడవల్లో దక్షిణేశ్వరానికి వచ్చారట. కొంతమంది కాలినడకలు వచ్చారు. సరే, మొత్తం అందరూ కూడా ఎక్కారు 2 పడవలు. అయితే చూడండి, అక్కడ పానీహట్టి మహోత్సవం అంతా కూడా అద్భుతం. మళ్ళీ ఒక్కసారి చదువుకున్నామంటే అంత అద్భుతం అనిపిస్తుంది. అక్కడ మణిసేన్ అనేటువంటి ఒక భక్తుడి ఇంట్లో రాధాకృష్ణుల ఆలయం ఉంటుంది. అక్కడ వెళతారు గురుదేవులు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చోటికి బయలుదేరతారు. ఇక్కడ బృందాలుగా సంకీర్తనలు పాడేవాళ్ళు వస్తూ ఉంటారు, సంకీర్తనల బృందం. చూడండి, అక్కడ శారదానంద స్వామి వర్ణిస్తున్నారు. రాఘవ పండితుడి ఇంటికి వెళతారు వీళ్ళందరూ కలిసి. భావ సమాధి అవస్థలో ఆ రోజు శ్రీరామకృష్ణుల దేహంలో కానవచ్చిన దివ్య ప్రకాశాన్ని, సౌందర్యాన్ని మేము మరెక్కడా చూసినట్లు గుర్తులేదు. ఆ దివ్య పురుషుని అద్భుత సౌందర్యం వర్ణాతీతం. ఆధ్యాత్మిక భావోద్వేగ ప్రభావంలో క్షణమాత్రాన మనిషి దేహంలో అటువంటి మార్పు కలుగుతుందని మేము కనీసం ఎన్నడూ ఊహించలేదు. నిత్యం మేము చూస్తున్న గురుదేవులు మరింత పొడగరిగా, కలలో కానవచ్చేటట్లు అతి తేలిక దేహధారిగా కనిపించారు. దివ్య భావంలో ఆయన చామనఛాయ వర్ణము గౌరవర్ణంతో ప్రకాశించసాగింది. దివ్య భావంలో తేజరిల్లుతూ అపూర్వమైన చిరునవ్వుతో గురుదేవుల ముఖారవిందం ఇప్పుడు అలౌకిక శాంతి, ఆనంద, కారుణ్యాలను సంతరించుకొని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ నలువంకల కాంతి పుంజాలను వెదజల్లుతూ ఉన్నది. అంత అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇక్కడ బృందంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ మనోహరమైనటువంటి నృత్యం, ఎంత అద్భుతంగా నృత్యం చేస్తున్నారు. వారి మనోహర నృత్యాన్ని, పదే కలుగుతున్న ప్రగాఢ భక్తి పారవస్యాన్ని చూశారు అక్కడున్న అందరూ కూడా. వాళ్ళ ఉత్సుకత, వాళ్ళ సంతోషం, వాళ్ళ భక్తిభావము తారాస్థాయికి వెళ్ళిపోయి వాళ్ళు పాడుతున్నారట. సురనదీ తీరాన హరినామాన్ని గానం చేస్తున్నది ఎవరో, ప్రేమ ప్రదాతని తాయి వచ్చినట్లుగా ఉంది అని చేస్తూ చివరిగా వాళ్ళు ఏం చెప్పారు, రామకృష్ణుల వారిని, గురుదేవుల్ని వేళ్లతో చూపుతూ ఇదిగో మన ప్రేమ ప్రదాత అంటూ పదే పాడితే మహదానందంతో నృత్యం చేస్తున్నారంట.
మొత్తం అందరినీ ఆకర్షించేసింది. ఇక్కడ జరిగేటువంటిది మొత్తం అందరూ అక్కడికి వచ్చేసి ముగ్ధులైపోయారు రామకృష్ణుల వారిని చూసి. వర్ణనాతీతమైన దివ్య భావోద్వేగం తమ హృదయాలలో ఉత్పన్నం కావడంతో విస్మయం చెంది స్థాణువులై రెప్పవాల్చకుండా ఆయననే చూడసాగారు. ఆ సంకీర్తన బృందం ఉత్సుకత క్రమంగా అక్కడున్న ఎల్లరిని ఆవరించడమే కాకుండా కొన్ని సంకీర్తన బృందాలను కూడా ఆకట్టుకున్నది. అది అక్కడ అద్భుతంగా వర్ణిస్తారు. గురుదేవుల యొక్క నృత్యము, ఆ పారవస్య భావము కూడా అద్భుతం. అస్సలు పరమానంద సాగరంలో మహానందంగా ఈదుతున్న చేపలా కనిపించారట ఆయన నృత్యం చేసేటప్పుడు. ఆయన ప్రతి అవయవ కదలిక ఆ విషయాన్ని స్పష్టంగా సూచిస్తూ ఉన్నది. సౌందర్యము, కోమలత్వము మధురంగా సామరస్యం పొంది అత్యంత స్వాభావికంగా విచ్చలవిడిగా అభివ్యక్తమవుతున్న ఆ దివ్యానందాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. నానావిధ హావభావ సమన్వితమైన స్త్రీల, పురుషుల అద్భుత నృత్యాలను ఎన్నో మేము తిలకించి ఉన్నాం. కానీ దివ్య భావావేశంలో తన్మయులై తాండవ నృత్యం చేస్తున్నప్పుడు శ్రీరామకృష్ణుల దేహంలో సౌందర్యము, శక్తి ఎలా సమన్వయం చెంది ఉంటాయో దానిలో శతాంశం కూడా మేము మరెక్కడా తిలకించలేదు అంటే అతిశయోక్తి కాదు. దివ్య భావోద్వేగంలో జనించిన పరమానందంతో పొంగి పొరలుతున్న ఆయన దేహం సత్వర అంగలతో ముందు వెనుకలకు ఊగుతున్నప్పుడు అది ఘన పదార్థంతో తయారు చేయబడింది కాదని, బ్రహ్మానంద సాగరంలో ఉవ్వెత్తున లేచి మరుక్షణమే ఆ సాగర జలాలలో లయమైపోయే తరంగమని చూపరులకు తోస్తున్నది. ఏమి అద్భుతం అండి! అప్పుడు వారిలో వెల్లివిరిసినటువంటి ఆ తేజస్సును, దివ్యప్రకాశ సౌందర్యాన్ని కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అది అక్కడ గురుదేవుల వద్ద కనిపించేటంతటి అపారమైనటువంటి పారవస్య భావన, ఆ దివ్యత్వము అవన్నీ కూడా ఇంకెక్కడ కూడా మనము చూడలేము. ఒక విధంగా చైతన్య మహాప్రభుని కూడా ఇట్లాగ చెప్తారు. చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో కూడా ఏం చెప్తారు? నయనం గళద అశ్రుధారయ వదనం గద్గద రుద్ధయాగిర పులకైర్ నిచితం వపుహు కదా తవ నామగ్రహణే భవిష్యతి. అసలు ఏమిటయ్యా భక్తుల యొక్క స్థితి అంటే కళ్ళంతా కూడా అశ్రుధారలతో నిండిపోవాలి. వదనం గద్గద రుద్ధయాగిర, మాటలు రాకుండా కంఠము రుద్ధమైపోవాలి, ఒళ్ళంతా పులకించిపోవాలి. భగవంతుడి యొక్క నామాన్ని విన్నప్పుడు ఆ దివ్య పారవస్య భావం కలగాలి అని శిక్షాష్టకమని 8 శ్లోకాలతో ఉంటుందన్నమాట. ఒక చాలా అద్భుతంగా ఉంటుంది. అది అక్కడ చెప్తారు. వాటన్నిటికీ మించి పరాకాష్ఠలో ఉంటుంది గురుదేవుల యొక్క దివ్య ఆనంద పారవస్య నృత్యం. అది తలుచుకున్నాం మనం. తర్వాత 208వ శ్లోకానికి వెళ్తున్నాం ఆత్మీయులారా. మా భ్రామ్యతు క్షణిక వస్తుషు మానసం మే స్వస్థం శయీత భగవచ్చరణారవిందే యస్మిన్ సువిశ్రమజుషో అస్య వినాశ్రమేణ సర్వో మనోరథగణః స్వయమేవ సిద్ధ్యేత్. యస్మిన్ సువిశ్రమజుషో అస్య వినాశ్రమేణ సర్వో మనోరథగణః స్వయమేవ సిద్ధ్యేత్. ఏమిటి ఈ శ్లోకానికి భావము చూద్దాం. నా మనస్సు క్షణికములైన విషయ వస్తువులకై భ్రమించక శ్రమించకుండానే సకల మనోరథాలను సిద్ధింపజేయగల భగవత్ చరణారవిందముల వద్ద విశ్రమించి స్వస్థత పొందుగాక. అంతేకాదు, మనస్సు ఎప్పుడు కూడా 9తో పోలుస్తారండి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. విష్ణు షట్పది స్తోత్రం అని ఉంటుంది. షట్పది అంటే 6 కాళ్ళు కలిగినటువంటి తుమ్మెద అన్నిటి మీద వాలుతూ వెళుతుంది కదా. మనకి భగవత్ చరణారవిందముల వద్ద మనకి అమ్మ స్తోత్రంలో అద్భుతంగా ఈ భావాన్ని చెప్పేటువంటి శ్లోకం ఉంటుంది చూడండి. విషయం కుసుమం పరిహృత్య సదా చరణాంబుజామృత శాంతి సుధా పిబ భృంగమనో భవరోగహరాం ప్రణమామి పరాం జననీం జగతాం. విషయం కుసుమం పరిహృత్య సదా చరణాంబురుహామృత శాంతి సుధా పిబ భృంగమనో భవరోగహరాం
ప్రణమామి పరాం జననీం జగతాం. ఓ మనస్సు అనేటువంటి ఓ భృంగమా, ఓ తుమ్మెద, ఎందుకే అక్కడ ఇక్కడ తిరిగి శ్రమ పడతావు? ఇదిగో చూడు, అమృతమా సుధలను కురిపించేటువంటి ఒక జంట పాదాలు ఉన్నాయి, అక్కడ వాలు నువ్వు, నీకు అద్భుతమైనటువంటి శాంతి ఆనందాలు దొరుకుతాయి అని ఈ శ్లోకంలో చెప్తారు అభేదానంద స్వామి. అద్భుతమైన శ్లోకం. తర్వాత 209వ శ్లోకానికి వెళ్తాం. ఈ 2 శ్లోకాలు ఇంచుమించు ఒకే అర్థమే అండి. మాగాహ సువర్ణ వనితాదిఖ పుష్పవర్గ మాగచ్చ హృన్మధుప హే భగవత్పాదాబ్జం అత్ర స్థితస్య తవ హంత నిరుధ్యమస్య సర్వే స్వయం హ్యపనమంతి సమీహితార్థాః. అత్ర స్థితస్య తవ హంత నిరుధ్యం అస్య సర్వే స్వయం హ్యుపనమంతి సమీహితార్థాః. ఓ హృదయ భృంగమా, కామినీ కాంచనాది గగన పుష్పములకై వెళ్ళకు, భగవత్పాదాబ్జముల చెంతకే రా. ఇక్కడ స్థిరపడితే నీకు హితం కూర్చే ప్రయోజనాలన్నీ అప్రయత్నంగానే సిద్ధిస్తాయి. చెప్పాను కదా, ఈ 2 శ్లోకాలు ఒకే విధమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నాయి. తర్వాత 210. ప్రచ్ఛాయ శీతలతరే అఖిల కామపూరే శ్రీరామకృష్ణ భగవత్సురదారుమూలే సంసారపాంధ సుచిరాట నఖిన్న పాద విశ్రమ్య నిర్వృత తనుర్భజ యోగ నిద్రాం. సంసారపాంధ సుచిరాట నఖిన్న పాద విశ్రమ్య నిర్వృత తనుర్భజ యోగ నిద్ర. సంసారపు బాటలో చరిస్తూ తిరుగుతూ అలసిపోయినటువంటి బాటసారులారా, కామార్పుకూరులో వెలసిన శ్రీరామకృష్ణుడు, అన్ని కోరికలు ఈడేర్చే శ్రీరామకృష్ణులనే కల్పవృక్షపు చల్లని నీడలో విశ్రమించండి. విశ్రాంతితో పాటు నివృత్తి ఫలమైన సమాధి ఆనందాన్ని పొందవచ్చు. ఎంత బాగుంది చూడండి. ఇది మనకు భలే సరిపోతుందండి. మనకి కల్పతరు దినోత్సవం చేస్తాము కదా, అద్భుతంగా. దానికి ఎంత బాగుందో చూడండి. బాటసారులారా, వివిధమైనటువంటి తాపాలతో అల్లాడిపోతున్నారు. త్రివిధమైన తాపాలతో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, శారీరకమైనవి, మానసికమైనవి, ఆర్థికమైనవి, మానవ సంబంధాల పరమైనవి, అబ్బో 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 వాయించేస్తూ ఉంటాయి కదా మానవుల్ని. కాబట్టి అలా అలసిపోయారు మీరంతా కూడా ఆ తాపాలతో. ప్రేమైక బిందుం చిరదగ్ధ చిత్తే విషించ చిత్తం కురుణ సుశాంతమని అమ్మ ప్రార్థనలో కూడా మనకి ఇదే వస్తుంది. తపించి తపించి తాపత్రయం, తపన వేడి ఆ వేడి అంతా కూడా పోయేటట్లు చిరదగ్ధ చిత్తే, ఎప్పటి నుంచో దహించుకొని పోతున్నటువంటి చిత్తము అమ్మ ప్రార్థన, అమ్మ మీద మనము భక్తి కలిగి ఉండడము, అమ్మ అనుగ్రహం మన పట్ల కలగడము, వీటన్నిటి వలన, ఆ అమృతం వలన ఆ శాంతిస్తుంది ఆ చిత్తము అని అక్కడ చెప్పారు. అదేవిధంగా చూడండి ఎంత అద్భుతమో. అక్కడ ఇక్కడ తిరుగులాడేటువంటి అలసిపోయినటువంటి బాటసారులందరూ కూడా ఇదిగో ఎందుకు ఇట్లా బాధపడతారండి, ఈ కల్పవృక్షపు చల్లటి నీడలో విశ్రమించండి. మామూలుగా కూడా ఎండలో కష్టపడుతూ ఆ మార్గాయాసంతో వెళుతూ ఉన్నటువంటి బాటసారికి ఒక వృక్షపు నీడ అనేది ఎంతో సేద తీరుస్తుంది కదా సాధారణమైన అర్థంతో. కానీ ఆ సాధారణమైన వృక్షము కాకుండా అది కల్పవృక్షమే అయిందనుకోండి, ఎంత అద్భుతం. మిమ్మల్ని సేద తీర్చేటువంటి ఇదే కాకుండా మీకు అద్భుతమైనటువంటి నివృత్తి ఫలమైనటువంటి సమాధి ఆనందాన్ని, భగవత్ పారవస్య ఆనందాన్ని కూడా, సమాధి స్థితులను కూడా మీకు ప్రసాదిస్తుంది. ఇంతకంటే కావాలా? ఏం కావాలి మనిషి జన్మకి? అది ఇక్కడ చెప్తున్నటువంటిది. అద్భుతం. సత్సంగతి. ఇప్పుడు మనము 211వ శ్లోకానికి వెళ్తున్నాం.
సత్సంగతిం స్పృహయ సంచిను ధర్మవిత్తం దుర్వాసనాం క్షపయ కామయ సత్వశుద్ధిం శ్రీరామకృష్ణ చరణం సతతం భజస్వ తత్ప్రేమ భక్తి రసికో భవ మే అంతరాత్మన్ శ్రీరామకృష్ణ చరణం సతతం భజస్వ తత్ప్రేమ భక్తి రసికో భవ మే అంతరాత్మన్. అర్థమేంటో చూద్దాం. ఓ మనసా, సజ్జనుల సాంగత్యం చెయ్యవే, ధర్మం అనే విత్తాన్ని పోగు చేసుకో, దుష్టమైన విషయ వాసనలను నిర్మూలించుకో, మనస్సును పవిత్రం చెయ్యి, శ్రీరామకృష్ణుని చరణాలను సతతం సేవించు, ఆయన ప్రేమ భక్తి రసికుడవు కమ్ము. ఎంత బాగుందండి! అంతకంటే అద్భుతం ఏముంది? కావాల్సిందేముంది? ఆయన ప్రేమ భక్తి రసికుడు అంట. ఇదే మనం అందరం కోరుకోవాల్సింది. సజ్జనుల సాంగత్యం, సత్సాంగత్యం. గురుదేవులు కూడా ఎంతగానో చెప్తారు సత్సాంగత్యం మహిమని. ధర్మం అనే విత్తాన్ని పోగు చేసుకో. ఆ సంపాదన ఈ సంపాదన కాదు, నువ్వు చేయాల్సింది ధర్మం అనేటువంటి విత్తాన్ని, ఐశ్వర్యాన్ని, డబ్బుని పోగు చేసుకో. అదే సంపద. దుష్టమైన విషయ వాసనలను నిర్మూలించుకో, మనస్సుని పవిత్రం చేసుకో. మనసు ఎందుకు పవిత్రమవుతుంది? ఎప్పుడు పవిత్రమవుతుంది? ఇదిగో ఈ పుణ్య శ్లోకుడిని స్మరించినప్పుడు, ఆ చరణాలని మనం సతతం సేవించినప్పుడు మన మనస్సు పవిత్రం అయి తీరుతుందండి. పుణ్యశ్లోకుడు అంటే ఎవరిని మనము స్మరిస్తే, ఆరాధిస్తే, పూజిస్తే మనం పవిత్రులమవుతామో, పాపం పటాపంచలవుతుందో వాళ్ళని పుణ్యశ్లోకులు అంటారు. అటువంటి పుణ్యశ్లోకులు మన తల్లిదండ్రులు శారదా రామకృష్ణులు, వివేకానందులు, మూర్తిత్రయం ముగ్గురు కూడా. అబ్బా, ఎంత అద్భుతము కదా! మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అక్కడ వచ్చింది చూడండి, మనం ప్రతి ఏకాదశికి పాడుతాం కదా రామనామ సంకీర్తనం చివర్లో ఈ మంగళము. అక్కడ వచ్చింది చూడండి, పుణ్యశ్లోకుడు రామచంద్రమూర్తి. అట్లాగా మన గురుదేవులు పుణ్యశ్లోకుడు కాబట్టి సతతం ఆయన చరణాలను సేవించుకొని పవిత్రత చేకూర్చుకుంటే అప్పుడు ఆయన పైన ప్రేమ భక్తి రసికులమవుతాం. ఇట్లా కూడా చెప్పుకోవచ్చు అర్థం. ప్రేమ భక్తి రసికుడవు కమ్మ స్వామి ప్రభు తండ్రి రామకృష్ణ. అటువంటి ప్రేమ భక్తి రసికులుగా మేము అవ్వాలని ఆశీర్వదించు తండ్రి. అదే మా జీవిత ఆకాంక్షగా ఉండేటట్లు మమ్మల్ని అనుగ్రహించాలని మూర్తిత్రయాన్ని శిరసు వంచి ప్రార్థిద్దాం. జై శ్రీరామకృష్ణ, జై శారదమ్మ తల్లి, జై స్వామి వివేకానంద.